అరుణ్, స్నేహ కలిసి కాలేజీలో చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరికీ మంచి స్నేహం కారణంగా నిదానంగా ప్రేమగా మారింది. క్లాసులు అయ్యాక ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకి షికార్లకి తిరగడం, ఇలా చాలా సరదాగా కాలేజ్ లైఫ్ పూర్తి చేసేశారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అంతా బాగుంది కదా, ఇంకా పెళ్లి చేసుకుందామని ఎవరింట్లో వాళ్ళు చెప్పారు. అరుణ్ ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ స్నేహ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. ఒకరోజు ఏమైందో కానీ అరుణ్ ఒళ్ళంతా దెబ్బలతో రక్తం కాచుకుంటూ స్నేహాన్ని కలవడానికి వచ్చాడు. అరుణ్ని అలా చూసిన స్నేహ, అరుణ్ ఏమైంది, నిన్ను ఎవరు కొట్టారు అని అడిగింది. అరుణ్ ఏదీ సమాధానం చెప్పే స్థితిలో లేడు. అతి కష్టం మీద మాట్లాడుతూ, స్నేహ, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటాను అన్నావు, ఇంకెవరిని చేసుకొని నాకు మాట ఇచ్చావు అంటూ చనిపోయాడు. స్నేహ వాళ్ళ అమ్మా నాన్న అరుణ్ బ్రతికి ఉంటే అరుణ్కి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం, కానీ అతను ఇప్పుడు లేడు కదా అని వేరే పెళ్లి కుదిర్చారు. పెళ్ళి అయిన తర్వాత 2 రోజులకి పెళ్ళికొడుకు వింత జబ్బుతో చనిపోయాడు. ఆ తరువాత 1 సంవత్సరానికి స్నేహకి మరో పెళ్లి చేశారు. ఇతను కూడా సేమ్ మొదటి పెళ్ళికొడుకు లాగానే ఒక వింత జబ్బుతో ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. స్నేహ ఇంకా నాకు పెళ్ళి వద్దు అని వాళ్ళ అమ్మా నాన్నకి కాస్త గట్టిగానే చెప్పింది. అరుణ్ని తలుచుకుంటూ ఇలాగే నా జీవితం కానిచ్చేస్తాను అని పెళ్ళి మాత్రం చేసుకోను అని వాళ్ళ అమ్మా నాన్నకి ఒప్పించింది. స్నేహ జీవితం నాశనం అవుతుంది అని వాళ్ళ అమ్మా నాన్న మరో పెళ్ళికి రంగం సిద్ధం చేశారు. కానీ ఈసారి స్నేహ ముందు ఇద్దరు ఎలా అయితే చనిపోయారో ఈ పెళ్లి కొడుకు కూడా అలాగే చనిపోతాడు అని చాలా భయపడింది. ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే నేను ఈ భూమి మీద ఉండకూడదు అని పెళ్ళికి 2 రోజుల ముందే వాళ్ళ పెరటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలే వయసులో ఉంది, పైగా బలవన్మరణం కారణంగా తన ఆత్మకి శాంతి కలగలేదు. ఒక ఆత్మగా మారి ఆ బావిలోనే ఉంటుంది స్నేహ. స్నేహ చనిపోయిన 2 సంవత్సరాలకి తన చెల్లికి పెళ్లి కుదిరింది. పెళ్లి తంతు అంతా బాగానే ముగిసింది. ఆత్మగా ఉన్న స్నేహ తన చెల్లి, మరిది, తొలిరేయి అంతా చూసింది. ఆత్మగా ఉన్న స్నేహ నేనేం పాపం చేశాను, నేనెందుకు ఇలా ఉన్నాను అని ఆత్మగా ఉండి కూడా చాలా బాధపడింది. నాకు కూడా ఈ సుఖం కావాలి అని కాస్త గట్టిగానే నిర్ణయించుకుంది. నాకు కూడా ఆ సుఖం కావాలి అని తన చెల్లి హరిణి శరీరంలోకి వెళ్ళింది. ఎంతో ఆశగా మరిది రాక కోసం ఎదురు చూస్తుంది. మరిది పేరు వాసు. వాసు రానే వచ్చాడు. హరిణిని పట్టుకునేసరికి ఏదో ఒక వింత శబ్దం వినిపించింది వాసుకి. వాసుకి ఏమీ అర్థం కాలేదు. ఈలోపు హరిణి, రండి, ఇంకా ఎందుకు ఆలస్యం అని అంది. వాసుకి డౌట్ వచ్చింది, అది తన భార్య హరిణి గొంతు కాదు అని. కానీ ఆ రాత్రి టైంలో ఇంట్లో అందరినీ టెన్షన్ పెట్టడం ఎందుకు అని సైలెంట్గా ఉన్నాడు. తన కోసం ఎదురు చూస్తున్న హరిణిని సడన్గా కడుపు నొప్పి వచ్చిందని నొప్పితో తను బాధపడుతున్నట్టు కాస్త నటించాడు. సరే హరిణి, నాకు నిద్ర వస్తుంది అని పడుకున్నాడు. కానీ హరిణి మాత్రం అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే ట్యాబ్లెట్ ఇవ్వడం, కొబ్బరి నూనె రాయడం ఇలాంటి పనులు ఏమీ చేయలేదు. తన భార్యలో మార్పుని స్పష్టంగా గమనించాడు. మరుసటి రోజు ఉదయం హరిణి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగాడు వాసు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా. ఏం లేదు, రాత్రి నువ్వు కాస్త ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది, అందుకే అడిగాను అని అన్నాడు. హరిణి, అసలు రాత్రి ఏం జరిగింది, నాకు ఏమీ గుర్తులేదు. ఏంటి, ఏమీ గుర్తులేదా అని ఆశ్చర్యపోయాడు వాసు. అవును, మన మొదటి రాత్రి అంతా గుర్తుంది, కానీ రాత్రి జరిగింది మాత్రం అస్సలు గుర్తులేదు. సరే హరిణి, నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడకు, ఈ రాత్రి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అని కాస్త కొంటెగా అన్నాడు వాసు.
వాసు తన మామగారికి రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పాడు. మామగారు కూడా ఆలోచనలో పడ్డాడు. అసలు హరిణికి ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని ఇప్పటి వరకు విన్నందుకు ధన్యవాదాలు.